Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అదేంటి డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వచ్చేసారు? నేను స్నానం చేస్తుంటే. ఇది బాత్రూమ్ కాదు, బెడ్రూమ్. కాస్త కలలు కండం తగ్గించు. కళ కలే కలే అయినా అందమైన బాత్రూమ్. బాత్రూమ్ లో టబ్, టబ్ లో నీళ్లు, నీళ్ళల్లో నేను. ఓ, ఖరీదైన బాత్రూమ్ అన్నమాట. అవునండి, మన బెడ్రూమ్ అంతుందండి. అబ్బో, నేను కూడా బాత్రూమ్ కి వెళ్తున్నాను. నువ్వు త్వరగా లేచి రెడీ అయి నాకు టిఫిన్ రెడీ చేస్తే నేను ఆఫీస్ కు వెళ్ళాలి. ఈ కలలు ఎప్పుడు నిజం అవుతాయో. Good morning, everybody. Good morning, Rahul. Good morning, Rahul. ఆ టిష్యూ పేపర్ ని ఎందుకు పాడు చేయటం? ఆ రుద్దేదేదో ఇక్కడ రుద్దేవనుకో మంచి ఇష్యూ అయిపోద్ది. అమితాబ్ బచ్చన్ పోజ్ ఒకటి. మోనా ఏం చేస్తుంది ఇది? ఏం చూసుకుంటుందబ్బా? నువ్వేంటి ఇలా వచ్చావు? కాఫీ కావాలేమో అని అడుగుదామని వచ్చాను. తర్వాత తీసుకురా. అమ్మో, ముసలోడు వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ Morning, గుడ్ sir. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాహుల్, మన అకౌంట్స్ రెడీ అయ్యాయా? రెడీ అయ్యాయి సార్. మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఆడిటర్ దగ్గర పంపించేస్తాను. ష్యూర్. మధుమతి, బాస్. నిన్నటి ఫైల్స్ తీసుకురా. అన్ని చెక్ చేసి సంతకం చేస్తాను. ఓకే బాస్. చిరాగ్గా ఉన్నావేంటి? స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాలే. తెమ్మంటావా? హెచ్చిపో. పోయే, ఎవరో దొరుకుతారులే. ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆఫీస్ లో ఎక్కువ పని ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేయాల్సి వచ్చింది. సరే, వెళ్ళి స్నానం చేసి రండి, భోంచేద్దాం.
ఐ లవ్ యూ. బాగా అలసిపోయానన్నారు. అయినా ఇది డైనింగ్ టేబుల్. సో వాట్? ఇక్కడ భోజనం మాత్రమే. ఈ చిలి పనులు చేయడానికి బెడ్రూమ్ ఉంది. ఓ, ఫస్ట్ డిన్నర్, ఆ తర్వాత కూర్చోండి. నువ్వు కూర్చో. మీకు ఇష్టమైన పప్పు కూడా ఉంది. మ్యాగజైన్ కొన్నారా? లేదు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. బాగా ఉక్కగా ఉంది. ఫ్యాన్ స్పీడ్ పెంచినా? నాకు నిద్ర వస్తుంది. ఏమైంది? ఐ డోంట్ లైక్ దిస్. ఏం చేయమంటావు? ఆ విషయం మీరు ఆలోచించండి. మన పెళ్ళై ఇన్ని రోజులైనా మనం ఇంకా ఇలాగే. అవును, భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది. పిల్లలు, చదువులు, వాళ్ళ బాధ్యతలు. పిల్లలు వద్దనుకుంటే మార్కెట్ లో కాండమ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. కాండమ్స్ మీద, టాబ్లెట్స్ మీద నాకు నమ్మకం లేదు. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. ప్రియా, ఎవరో వచ్చారు చూడు. నేను పనిలో ఉన్నాను, మీరే వెళ్ళి చూడండి. అయ్యగారు, అమ్మగారు లేరండి? లోపల ఉన్నారు. కాస్త బరువు దించండి, కూరగాయలు తీసుకుంటారు. అయ్య బాబు, దించండి బాబు, కాస్త చెయ్యేస్తే అరిగిపోరు. ఏంటలా చూస్తారు? దించండి బాబు. పెళ్ళైన ఏడాదికి బాజా భజంత్రులు మోగినట్టంటావా? అదేం లేదురా. లేకపోతే ఏది కాదురా, ఏదో నా తాహతకు తగ్గట్టు తీసుకొచ్చాను. ఇచ్చే తాహత్ నీకున్నా, తీసుకునే అర్హత నాకు లేదురా. అవన్నీ చెప్పురా, చెప్పు, నా తీసుకో. మాట వినరా ప్లీజ్. కాఫీ. కాఫీ తీసుకో. సో స్వీట్. ఏరా, కాఫీలో షుగర్ ఎక్కువైందా? ప్రియా, ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందట? అలాగా, సారీ, మళ్ళీ తీసుకొస్తాను. ఐ లైక్ దిస్ కాఫీ. ట్రై చేస్తే వర్కౌట్ ఎలా ఉంది చూద్దాం. ఈ గిఫ్ట్స్ నాకు వద్దురా ప్లీజ్.
తీసుకోరా ప్లీజ్. వద్దురా, ఫ్రీగా వచ్చేది ఏది నేను తీసుకోను. నువ్వు నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఓకేరా, నేను వెళ్తాను. ఎక్కడికి? వెళ్ళాలిరా. రాక రాక మా ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయకుండా వెళ్తావా? ప్రియా, ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి లంచ్ రెడీ చేయి. సారీరా, వెళ్ళాలి. మరొకసారి తప్పకుండా వస్తాను. ఓకే? సరేరా, నెక్స్ట్ టైం తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. ష్యూర్, తప్పకుండా. ఓకేనా? ఓకేరా, వస్తాను ప్రియ గారు. See you again. సరేరా. ఇల్లు ఇక్కడికి దగ్గర అంటున్నావు కాబట్టి కంపల్సరీగా వస్తూ ఉండు. ఓకేనా? అరే, నువ్వేమీ మొహమాట పడకు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. సరేనా? ఓకే ఓకే, బాయ్ రా. ఈసారి భోజనానికి తప్పనిసరిగా రావాలి. ఓకే? ష్యూర్. ఓకే, Bye. బాయ్ రా. ఆయన అంతగా గిఫ్ట్ తెస్తే వద్దన్నవేంటి? అవి చాలా ఖరీదైనవి. ఈ రోజు మనం తీసుకుంటే రేపు అంతే ఖరీదైన గిఫ్ట్స్ మనమే ఇవ్వాలి. అయితే అబ్బా ప్రియా, మనకంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అందుకే వద్దన్నాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఒకసారి ఇది చెక్ చేసి సైన్ చేయండి సార్. ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని. సీట్లో కూర్చుని అందరి చేత పని చేయిస్తాను. దొరికిపోయాడు. సైన్ చేయండి సార్. అయ్య బాబోయ్, వెరీ హాట్. శక్తి ముసలిని బాగా రెచ్చగొడుతుంది. మసలుకి ట్రాక్ లో పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఛ! ఒక్కసారి. ఆ. దిస్ ఇస్ ఫర్ యూ. నాకు ప్రాబ్లం. అదేంటండి, నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను. చూడండి, మా ఆయనకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఓ, అదా మీ ప్రాబ్లం? వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు. హ, అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్. చూడండి, ఈ శారీ ఎంత అందంగా ఉందో. అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది. మీ గుండెలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది. అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో. ప్లీజ్ కట్టుకుని రండి. ఈ చీరలో మీరింకా అందంగా ఉంటారు. చూడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ప్రియ గారు, నా కోసం ఆహా, వెళ్ళండి. ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు? ప్లీజ్. సరే. ఎస్.
బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ ఏంజల్. ప్రియా గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటి తను? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యని చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకింకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియ గారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సూపర్ సారీ. కల్లోనైనా నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే? ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా. ఇది ఈ రోజే తెచ్చారు. అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలారు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు, తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన్ని ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే. మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం. మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయి. నీ ఇష్టం. నిన్ననే చెప్పాను, ఎవరి కోసమో మనం మన ఇష్టాన్ని వదులుకోకూడదు అని. కావచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి. రాహుల్ కి తెలిస్తే బాగుండదు. చూపించాల్సిన అవసరం లేదు. మీ అందాన్ని చూడలేని దురదృష్టవంతుడు. వెళ్ళండి ప్రియ గారు, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఈ ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేకూడదు. ఓకే ఓకే, మీరు కావాలంటేనే తెస్తాను, సరేనా? మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. Hello. Yeah, hi. I'm Captain Jagdish. इंटेलिजेंस रिपोर्ट के मुताबिक आप खतरे में हैं. Are you safe? Yes, I'm okay. Sure. कोई प्रॉब्लम नहीं. Just be careful, okay? अगर कुछ प्रॉब्लम हो तो call me. This is my number. हाँ बिल्कुल ठीक हूँ. हाँ, मैं बिल्कुल सेफ हूँ. मैं ठीक हूँ. कुछ प्रॉब्लम हुआ तो डेफिनेटली I'll call you. Okay. ఏంట్రా వాడు రౌండ్ చేసిన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. అది ఇంకా ప్రమాదం. మనం ఊహించినట్టు జరగలేదు కనుక వేరే ప్లాన్ వేస్తున్నాడని అర్థం.
जगदीश मैं अमर सिंह बोल रहा हूँ somebody kidnapped my brother's daughter नहीं, क्या बोल रहे हो? हाँ सुबह जॉगिंग के लिए गई थी फ्रेंड के साथ उसे जबरदस्ती गाड़ी में उठा के ले गए तुम अभी तुम्हारी एरिया के पुलिस स्टेशन में कंप्लेंट करो, डरो मत, कुछ नहीं होगा। ఏంటి జగా ఆర్మీ వాళ్ళని ఎత్తుకెళ్ళి ఎంత టార్చర్ పెట్టినా ఏ విషయం రాబట్లేవని వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు. ఎందుకురా ఆ 12 మందిని చంపింది ఏ టీమో తెలుసుకోవడానికి. ఎత్తుకెళ్ళిన తర్వాత ఫోన్ చేసి బెదిరిస్తారు. వాడి ఆల్బమ్ లో రౌండ్ చేసిన 5 నంబర్లు నేను ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేయి. వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ఈ క్షణం ఎవరు బయటికి వెళ్ళారో వాళ్ళ నంబర్ అన్ని తీసుకో. నీ కంట్రోల్ రూమ్ కు పో. ఆ సిమ్ కార్డ్స్ అన్ని ఏ ఏరియాకి ట్రావెల్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయి. సరే ఓకే. ఏంట్రా? ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? బాబాయ్ ఏ? దీస్ ఆర్ ద నంబర్స్. ఫైండ్ అవుట్ విచ్ ఏరియా ద సెల్ ఫోన్స్ ఆర్. ఓకే. हेलो जगदीश, मेरी बहन सुबह योगा क्लास गई थी यार, अभी तक घर नहीं आई। शायद मुझे लगता है जो कार इस घर से भेजी थी वही कारों से लेके गई। జగా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? ఆ 5 అమ్మాయిల సెల్ ఫోన్స్ లో ఆల్రెడీ ఒక అమ్మాయి సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇంకో సిమ్ కార్డ్ కూడా డియాక్టివేట్ అయింది. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. 45 మినిట్స్ లో ఇంకో అమ్మాయిని ఎత్తుకెళ్లారు. జగా పెద్ద పోలీస్ ఫోర్స్ దించాలరా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ఏం చేయమంటావు ఇప్పుడు? చెప్తా. ఆ రెండో సెల్ ఫోన్ ఏ ఏరియాలో డియాక్టివేట్ అయింది? ఆ అమ్మాయి చదువుకునే చోటు నుంచి 4 కిలోమీటర్లు సౌత్ బాంబే ట్రావెల్ అయ్యాకే ఆ సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. ఆల్రెడీ కనపడకుండా పోయిన అమ్మాయిది కూడా బందర్ ఏరియాలోనే సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. అయితే నువ్వు ఆలస్యం చేయకుండా బందర్కి బయలుదేరు. నేను ఆన్ ద వేలో జాయిన్ అవుతాను. ఇంకా 3 అమ్మాయిలు మిగిలి ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం మంచిదిరా. నువ్వేదో ఒకటి చేసి చెడగొట్టకు. ఆ 5 అమ్మాయిల కన్నా ఆ స్లీపర్ సెల్స్ హెడ్ మనకు ముఖ్యం. నువ్వు వెంటనే రా. हेलो, मेरी सिस्टर सुबह कॉलेज गई थी सेमिनार के लिए अभी तक वापस नहीं आई 4 అమ్మాయి కూడా మిస్సింగ్. ఇంకొక్కరే బ్యాలెన్స్. హలో, అట్ వాట్ టైం? ఓకే ఓకే, డోంట్ బి వరీడ్. ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ లెట్ మీ నో. 5 అమ్మాయి కూడా మిస్సింగ్. ఎస్. రే నువ్వు మనిషి ఒకట్రా, సాడిస్ట్ రా. ఆ అమ్మాయిలు కనపడకుండా పోయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నావురా. ఆ స్లీపర్ సెల్ సెట్ బయటికి రావాలి, వాడిని చంపాలి. అదేరా నీకు ముఖ్యం. బాలాజీ, మీనింగ్లెస్ గా మాట్లాడు. వాడిని ఒక్కడిని చంపితే బాంబే సిటీలో పూర్తిగా టెర్రరిజం అంతరించినట్టే. అందుకని 5 అమ్మాయిల జీవితాలను నువ్వు బలి చేస్తావా? వాళ్ళని కన్న వాళ్ళు ఎంత కుమిలిపోతారని బాధ ఉందా? నో, అదంతా ఇప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించవరా? అదే మీ ఇంట్లో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆలోచించవా? అవునరా, నేను దేని గురించి ఆలోచించను. వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్లో నా చెల్లెలు కూడా ఉంది. వాడు 5 అమ్మాయిల్ని ఒకే చోట దాచిపెట్టుంటాడు. వాళ్ళని కాపాడాలి, వాడిని పట్టుకోవాలి. ఆ 4వ ఫోటోలో ఉన్న అష్రఫ్ చెల్లెలికి బదులు నా చెల్లెలు సంజనని పంపించాను. ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? బాబాయ్ ఏ? నువ్వు వెంటనే ఐపీఎస్ కాలేజ్కి వెళ్ళి నా టీమ్మేట్ అష్రఫ్ సిస్టర్ అనీషా స్కూటీ తీసుకురా. తన స్కూటీ నేనెందుకు తీసుకురావాలి? నేను చెప్పింది చెయ్యి. సరే, లీవైస్ లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. నాకు 3/4 ప్యాంట్ కొనిస్తావా నువ్వు? నువ్వు త్వరగా వెళ్ళు. తిక్కరా నీకు? సంజన చిన్నపిల్లరా, నాకే వరకు పుట్టింది. తోట పుట్టింది, నీకు ఇలాంటి బుద్ధాలు పుట్టిందిరా. వదిలిపెట్టను రా. నేనెందుకు రమ్మన్నావు? అనే ఇదిగో, ఇది సంజన దుపట. నాకు మెరూన్ కలర్ లో టాప్స్ తీసుకో. సైడ్ లో ఎంబ్రాయిడరీ ఉండాలి, ఓకేనా? వెళ్ళు.
నువ్వు డాక్టర్ ట్రై చేయి. అనుమానించదగ్గ ప్రాంతాలు ఏమి ఉన్నాయేమో నేను చూసొస్తాను. లెటెస్ట్ సీ. వాళ్ళ కట్లు విప్పండి. ఒక్కొక్క ఫోటో ప్రొజెక్ట్ చేయండి. అతను ఎవరికి తెలుసు? అతను ఎవరికి తెలుసు? మేరే భయ్యా. ఆ పక్కకు వెళ్ళు. मेरे चाचा जी. He's my brother. कौन है ये? ఎవరతను? तुम्हारा भाई. మీ అన్నయ్య? तुम्हारा? మీ అన్నయ్య? दूसरा फोटो. తర్వాత ఫోటో చూపించు. मेरे भैया. इन 5 लोग. ఈ 5 ఫోటోల్లో మీ అన్నయ్య లేడా? नहीं. ग्रुप फोटोज को एक एक करके दिखा. గ్రూప్ ఫోటోస్ ఒక్కొక్కటి చూపించు. इसमें तुम्हारा भाई है. ఇందులో మీ అన్నయ్య ఎవరు? అతనా? కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి బండిని నిన్నెవరు వేసుకురమ్మన్నారు? मेरे भाई ने कहा. చెప్పు. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్ గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకటి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. ఆ అమ్మాయిల సిమ్ కార్డులన్నీ రిమూవ్ చేశాం. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. వాడే తెలివి తక్కువ వాడు కాదు. వాడి చెల్లెల్ని అక్కడికి పంపించాడంటే నీ స్థావరం తెలుసుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి. ఏంటి నువ్వనేది? వాడొచ్చే ముందే వాడి చెల్లెల్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపో. ओके. सारे लोग तैयार हो जाओ और इन 4 लड़कियों को बांध दो और इस लड़की को बांध कर इधर लो. जल्दी करो, जल्दी. रुक जाओ.
Turn around. వాడు ఇక్కడికి వచ్చాడు, అందరినీ వరుస పెట్టి చంపుతున్నాడు. There won't be a problems anymore. I'll get you all safely into a taxi. In case if police ask, tell them it was dark and you couldn't see my face clearly. Okay? Get in. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు.